నా చిరకాల మిత్రుడు బీదా రవిచంద్ర గారు మాట్లాడు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా కూటమి ప్రభుత్వంలో గడిచిన 11 నెలలలో రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక వినూత్నంగా ప్రతి చిన్న కార్యక్రమానికి శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు శిలాఫలకాలు వేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ఆనవాయి. దానికి భిన్నంగా ఈనాడు ఆ ప్రాంత ప్రజల చేత, కార్యకర్తల చేత, ఎవరైతే ఆ ప్రాంతంలో ముఖ్యులున్నారో వారిచే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టిన ప్రజానాయకుడు, సోదరులు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మేయర్ శ్రవంతి గారు, కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ గారు నిరంతరం సోదరునికి అండగా ఈ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్న మిత్రులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మాజీ నగర మేయర్ భానుశ్రీ గారు, స్థానిక కార్పొరేటర్ శాంతి గారు, పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు, స్థానిక ప్రజలకు అందరికి కూడా బ్రిడ్జి దగ్గర నుంచి చూస్తున్నాం. రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా స్థానిక శాసనసభ్యుడు గారి సేవలతో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మద్దతుగా ఉన్నారనేది వారి కేరింతలు, సంతోషం, జేజేలే దానికి నిదర్శనం. శ్రీధరన్నతో దాదాపు 35-36 సంవత్సరాల పరిచయం. మేము స్టూడెంట్లు, ఆయన విద్యార్థి నాయకుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు అదే ఉత్సాహంతో విద్యార్థి నాయకుడుగున్నా, యువజన నాయకుడుగున్నా, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ఏనాడు కూడా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఎదుర్కొన్నా అదే ఉత్సాహంతో పనిచేస్తూ వస్తున్నాడు. 3 సార్లు శాసనసభ్యుడైనా, నేను సీనియర్ శాసనసభ్యుడిని, 3వసారి గెలిచాను అనే ఆలోచనే లేకుండా టార్గెట్ 2029 లక్ష్యంగా, టార్గెట్ 29 లక్ష్యంగా ప్రజలకు ఏది చెప్పానో అది చెయ్యాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులున్నా, ఆర్థిక సమస్యలున్నా, పరిపాలనాపైనటువంటి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రూరల్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చేసి చూపించి నిరూపించినటువంటి నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు. నిన్నటి సమావేశంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రి నారాయణ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తన విద్యార్థి దశ నుంచి ఈనాటి వరకు 3వసారి 4వసారి ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడిగా, అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా ప్రజలకి ఏ విధంగా చేరువకుండాలి, ప్రజల ఆలోచనలు నిరంతరం
అర్థం చేసుకోవాలి. ప్రజలతో మమేకమై పనిచేయాలనేటువంటిది పదే పదే పోలిట్ బ్యూరోలో గాని, నిన్న జరిగినటువంటి మహానాడు సమావేశంలో గాని, పోలిట్ బ్యూరోలో కూడా ప్రత్యేకంగా ఆదివారం నాడు జరిగిన ముఖ్య నేతల సమావేశంలో గాని శ్రీధర్ రెడ్డి గారిని, మంత్రి రామానాయుడు గారిని ప్రత్యేకంగా ప్రస్తావించి మనం ఏం చేశామో ప్రజలకు చెప్పుకోవడం ముఖ్యం. ప్రజల అవసరాలని ఎప్పటికప్పుడు గుర్తించి వారి ఆలోచనలకు తగ్గట్టు నడుచుకోవడం అవసరం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగా ఈరోజు రూరల్ శాసనసభ్యుడు మీ అందరికీ కార్యక్రమాలు చేపట్టి ఒక ఆశ్చర్యం, శాసనసభ్యుడి గారి కంటే ఇంకా ఉత్సాహంగా అది వార్డు స్థాయి నాయకుల, పట్టణ స్థాయి నాయకుల, నియోజకవర్గ స్థాయి నాయకుల, ఏ హోదాలో ఉన్న రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సైన్యం ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉండి ఏ కార్యక్రమం చేపట్టినా, పార్టీ కార్యక్రమ, ప్రభుత్వ కార్యక్రమ ఒక ఉత్సాహంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతున్న కార్యకర్తలందరికీ, నాయకులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీధర్ అన్న ఇటువంటి కార్యక్రమం చేపట్టి కూటమి ప్రభుత్వానికి, ఇది నియోజకవర్గం కాదు, ఈరోజు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనలకి తగ్గట్టుగా ఈ యొక్క నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం గవర్నర్, మీ మాటలు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ఇప్పుడు పార్లమెంటు సభ్యులు అంటే ఎలా ఉండాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా తన ఉన్నత వ్యక్తిత్వంతో, సేవా కార్యక్రమాలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, రాజకీయ కార్యక్రమాలతో ప్రజా పార్లమెంటు సభ్యులుగా పేరు తెచ్చుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు 339 అభివృద్ధి పనులు పూర్తి చేసి ఘనత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు. రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టుండరు, చేసి ఉండరు. ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లాగానే చేయగలిగితే ఆయనకు ఉండేది అఫ్కోర్స్ ఒక అదృష్టం ఉంది. ఆయన సొంత తమ్ముడు ఉన్నాడు అనుకోండి, తమ్ముడు 50% మేలు చేస్తుంటాడు, అన్న 50%. సో ఆయనకు అదొక ప్లస్ పాయింట్ ఉంది. అందరికీ అది లేదనుకోండి. కానీ ఈ అభివృద్ధి పనులు ఒక్కరోజు ప్రతి దగ్గర కూడా ఒక అఫీషియల్, ఒక అక్కడ లోకల్ లీడరు, వీళ్ళిద్దరు చేత చేయించడం గొప్ప విషయం. ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ ఆమంచల్ దగ్గర 60 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేశాడు. అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ఎంఎస్ఎంఈ పార్కులు మన అందరికీ అవసరం. రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలని ఎత్తుక్కుంటూ. ఈ పార్కుల్లో మొన్ననే మన ముఖ్యమంత్రులు ఆత్మకూరులో ఒకటి ప్రారంభించారు. అది చూస్తే చాలా బ్రహ్మాండంగా చేసి ఉంది, ఆల్ ఫెసిలిటీస్ తో. అటువంటి పార్క్ ఇక్కడ మన నెల్లూరు దగ్గరనే, ఆమంచర్లు అంటే నెల్లూరు దగ్గర, అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడికో ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ పోతున్నారు. మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది. ఇక్కడనే మనము పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. ఇంకోటి కూడా చెప్పాలా, 231 కోట్లతో 11 నెలల్లో ఇన్ని పనులు చేయగలిగాడు. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే శ్రీధర్కి పట్టుదల, అనుకున్నాడంటే
అందరికి ఉండదు. కానీ దాని మించిన పట్టుదల నా పక్కనే కూర్చోన్నారు నారాయణ గారు. నారాయణ గారికి ఒక టైం ఉన్నదో, ఏది పెట్టుకోడు, కష్టజీవి, ఏ పని చెప్పినా నిమిషాలే, ఇంకా దానికి తిరిగి ఉండదు. మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అమరావతిలో. ఇవన్నిటికి కారకుడు మన నారాయణ గారు. అతను చూపించే శ్రద్ధ, ఈరోజు ఢిల్లీ అంటాడు, ఒకరోజు అహ్మదాబాద్ అంటాడు, ఒకరోజు సింగపూర్ పోతాడు. ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతుంటాడు. సో మనకి ఈరోజు మనకి ఇటువంటి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం. అన్ని విధాల రవి సంగతి మీద రవి వెనక స్క్రీన్ వెనకుంటాడు, కానీ చాలా పనులు పార్టీ తరఫున స్క్రీన్ వెనకుండి జరిపిస్తుంటాడు. అంటే నేను ఈ మధ్య గమనిస్తున్నా, కొన్ని ఎవరైందని ఈ పార్టీలో గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశంలో. దాంట్లో నేను కూడా ఒక భాగస్వామి కావడం నా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం, రాష్ట్రానికి అదృష్టం. మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలా, ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి కానీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు తీసుకోగలుగుతున్నాడు. ప్రతి దగ్గర కూడా మీ రోడ్లు చూడండి, ఇంకోటి ప్రతిదీ కూడా చేయగలుగుతున్నాడు. ఈ రోజు మీ కళ్ళ ముందే శ్రీధర్ ఎంత డెవలప్ చేస్తున్నాడు. ఆయన రూరల్ కాన్స్టిట్యున్సీని మన కళ్ళ ముందు కనపడేది. సో ఇటువంటి వ్యక్తి మీకు రూరల్ ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరి అదృష్టం. అట్లే ఒకటే నేను చెప్పేది, శ్రీధర్ అనుకున్నా అంటే ఏమైనా చేస్తాడు. సో మీ కోరికలు ఏమైనా ఉన్నారు వదిలిపెట్టద్దు. ఎటువంటి కోరికన్నా మీరు అతను ఎప్పుడు కూడా ఆయన ఆఫీస్ లో కూర్చొని 24 గంటలు మనుషుల్లో అమేకమై తిరిగే ఎమ్మెల్యే కాబట్టి మీ అందరికీ కూడా అదృష్టం. అంటే మీకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకరు కాదు. సో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎటువంటి పనులున్నా మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరి చేత మీరు పని చేయించుకోండి. ఇంకా కూడా రూరల్ కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలని కోరుకుంటూ, ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. ఈరోజు మన కలెక్టర్ రావడం, మేయర్ గారు రావడం, అట్లే ఎక్స్ మేయర్ భానుశ్రీ గాని, శాంతి కార్పొరేటరు, మీ హస్బెండ్ నాకు నేను చూస్తుంటా సీనయ్య చాలా కష్టపడుతుంటాడు. ఈ దీంట్లో చాలా రోడ్ల ఉంటుంది, చాలా కష్టపడుతుంటాడు. ఇప్పుడు వచ్చినా చూస్తుంటా. ఎనివే మీ అందరి అదృష్టం. ఇటువంటి ఎమ్మెల్యే బి ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ధన్యవాదాలు మీ ఇద్దరికి. ఇట్టే ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ, నా తరఫున ఏదన్నా ఉన్నా నేను చేయగలిగింది ఖచ్చితంగా నాది ఎప్పుడు కూడా నా సహాయం ఉంటది. సెంటర్ లో కానీ ఇప్పుడు చెప్పినట్టు ఏది ఉన్నా ఖచ్చితంగా నేను కూడా ఆ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తానని చెప్తూ అందరికి కూడా ధన్యవాదాలు. నెల్లూరు నగర మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడే ముందు ఒక విషయం. ఈరోజు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేయగలిగామంటే దానిలో ఒక రకంగా చెప్పాలంటే నాది పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే. నా వెనక ఒక అండగా కొండగా నిలబడి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అడుగడుగున ప్రోత్సహించారు. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ₹1 కోటి ఎంపీ గ్రాంట్ ఇచ్చి ఇంకా ఇంకా ఇస్తానని చెప్పని ప్రోత్సహించారు. వేదా రవిచంద్ర గారు సైతం రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని కూడా చెప్పారు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు పొగడ్తలు ఇష్టం ఉండదు, మీకు తెలుసు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. దానివల్ల ఒక్కోసారి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయినా 59 సంవత్సరాలు
ఇప్పుడు ఎందుకు పద్ధతులు మార్చుకోవాలి అని గుండె లోతుల్లో నుంచే మాట్లాడతాను. నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొంగూరు నారాయణ గారే. ఎవరైనా సరే 11వ స్థానమో 12వ స్థానమో 13వ స్థానం తప్ప 2014-19లో వారు మంత్రిగా నగర రూరల్ నియోజకవర్గాలు చేసిన సేవలు చెప్పే మాటలు తెలియగలరు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యేగా లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది. దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన. నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన ఏంటంటే, అన్న చేసింది ఘోరంటే చేయాల్సింది కొండంత ఉంది. కానీ అన్నిటికీ మించి నాకు అతి ముఖ్యమైనది అంటే రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక్క నెల్లూరు రూరల్ కాదు, సగం నెల్లూరు జిల్లా సమస్య ఏమిటంటే పొట్టేపాళెం, మునుగోడి, కరుజులగడ్డ బ్రిడ్జి. రవిచంద్ర గారు మాటించున్నారు, విపిఆర్ గారు మాటించున్నారు. పొంగూరు నారాయణ గారిని అడుగుతున్నా, మీ ముగ్గురు కలిసి ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడే చెప్పాడు విపిఆర్ అన్న ఏమడిగినా నేను చేస్తానని చెప్పని ఆ ప్రయత్నం చేస్తున్నారు. 339 పనులు 60 రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసేదానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి 6 కోట్లు అవుతుంది, కేవలం మాకు గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుతున్నా. ఎందుకని చెప్తున్నా అడుగుతున్నారు. అయ్యా 232 కోట్ల పనులు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బుల్లో 6 కోట్లు పెట్టొచ్చు కదా అని. చాలా మందికి అర్థం కాని ఏంటంటే బ్రిడ్జీలకు సపరేట్ గ్రాంట్ ఉంటుంది. ఈ 11 నెలల్లో బ్రిడ్జీల గ్రాంట్ రాలా. రోడ్లు, కాలువలు, ఫ్లైఓవర్లు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు వీటికే వచ్చాయి. బ్రిడ్జీల గ్రాంట్ రాలా. బ్రిడ్జీల గ్రాంట్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. తొలి ప్రాధాన్యత అదే. మీరు ముగ్గురు బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాల కూడా రూరల్ నియోజకవర్గంలో నన్ను గాని నా వెంట నడుస్తున్న అందరినీ గాని ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి నందన్ గారు, ఇంతకుముందు కమిషనర్ గా పనిచేసినటువంటి సూర్యతేజ గారు సహకరించారు, నందన్ గారు సహకరిస్తున్నారు, ఎలాంటి అనుమానం లేదు. మేరీ గారు కూడా, సమంతి గారు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా సమంతి గారు సహకరించి తిరుగుతారు. ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో ఏదో తాత్కాలికంగా రాజకీయ భేదాలు ఉండొచ్చు, కానీ మా కుటుంబంలో మా ఆడపడుచు, మా యొక్క బిడ్డ, ఇంకా చెప్పాలంటే మా బిడ్డ మేరీ సమంతి. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నా మాటలు ముగించే ముందు, నారాయణ గారు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాత్రి వారు లేఖ రాసి వాట్సాప్ పెట్టారు. వారి పిఏ ఫోన్ చేస్తే నేను చూసుకున్న వాట్సాప్ తీరా చూస్తే అద్భుతమైన పదాలు. ఆ పదాలు చూసిన తర్వాత నా గుండు పురకరించింది. మరో 4 సంవత్సరాలు భ్రష్ట చంద్రబాబు నాయుడు గారి లెటర్, ఆ భుజం తట్టే విధానం, వారిని నేరుగా కలిస్తే ఆ రోజు మాట్లాడిన మాటలు, అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు అభివృద్ధి పరాత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరు కట్టారు, ఏ సమయంలో కట్టారంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో పొంగూరు నారాయణ గారు కట్టారని భావితరాలు వేలాది సంవత్సరాలు చెప్పుకునే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం సాగించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన జిల్లావాసి, మన మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడుతారు. శ్రీధర్ అన్న ఎందుకంటే ఇంకొక అవకాశం ఇద్దామని పొట్టేపాలెం బ్రిడ్జి త్వరలో శాంక్షన్ చేయబోయేటువంటి బ్రిడ్జెస్ లో శాంక్షన్ చేస్తున్నారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. మంత్రి నారాయణ సార్ గారి చేత బీసీ జనార్దన్ రెడ్డి గారికి చెప్పించాను. నేనే స్వయంగా తీసుకెళ్లి మీరు పంపించిన లెటర్ ఇచ్చి శాంక్షన్స్ లిస్ట్ లో పెట్టాం. ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయమని మంత్రి గారు చెప్పారు. జిల్లా మంత్రి నారాయణ గారు చేస్తున్నారు. అదేవిధంగా బీసీ భవన్ మనకంటే ముందుగా నారాయణ సార్ గారిని అడిగాం. ఆయన దానికి ప్రభుత్వ నిధులతో పాటుగా ₹1 కోటి స్వయంగా నారాయణ సార్ దానికి ₹1 కోటి డొనేషన్ కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా మీరు సార్ నా 2 పదులు వదిలేసి అంబేద్కర్ భవన్, జగజ్జీవన్ రామ్ భవన్ అడగండి. ఇప్పుడు
బీసీ భవన్ దాదాపు పూర్తని వేద రవీంద్ర చెప్పాడు కాబట్టి నెల్లూరు నగరంలో అంబేద్కర్ భవన్, అదేవిధంగా బాబు జగజ్జీవన్ భవన్, ఈ 2 భవన్లు కూడా కావాలా. కాపు భవన్ కూడా మీ సహకారం వల్ల ఎంతో అభివృద్ధి చెందింది. వీటితో పాటు ఇది వెంటబడి అటు రవణ, విపిఆర్ అన్న, నారాయణ సారు, నా పొట్టేపాడు పిచ్చి, నా మురుగుడి కలుసులు 2 తొందరలో శాంక్షన్ చేయించాలని కోరుతున్నాను. సభకు నమస్కారాలు. సభా అధ్యక్షులు, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు బీదా రాజేంద్ర గారికి, కలెక్టర్ గారికి, మేయర్ గారికి, మరియు కార్పొరేటర్లకు, మరియు శ్రీధర్ రెడ్డికి చేదోడు వాదోడుగా రామలక్ష్మణలాగా ఉండే గిరిధర్ రెడ్డి గారికి, మరి ఇక్కడికి వచ్చిన పుర ప్రముఖులకు, మీడియా పర్సన్స్ కు అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు 816 పనులని 231,78,00,000తో ప్రారంభించారు. వాటిలో 60 పనులని 60 రోజుల్లో 41,32,00,000, 339 పనులు యాక్చువల్ గా కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్ కి మమ్మల్ని అందరూ పిలవటం, ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నిజంగా ఇది ఒక చరిత్ర. అంటే తక్కువ సమయంలో కేవలం 60 రోజుల్లో నేను కూడా చేయించాను. చాలా తక్కువ సమయంలో చాలా పనులు, కానీ అంతకంటే వేగవంతంగా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు రోజుల్లో చేశారు. శ్రీధర్ రెడ్డి గారి గురించి నేనేం చెప్పాలి, నాకంటే మీ అందరికీ తెలుసు. అతను పట్టుదలకి మారిపోయారు. ఏదైనా పట్టుకుంటే అది అయిందాక వదలడు, మమ్మల్ని కూడా పట్టుకుంటే వదలడు. నేను ఊరికి చెప్పాను, ఆ బీసీ భవన్, అంబేద్కర్ భవన్, నేను సెక్రటరీతో మినిస్టర్తో మాట్లాడాను, చేస్తామన్నారు. నువ్వు లెటర్ ఇస్తే అయిపోతుంది, బీదర్ రైతులతో ఫాలోఅప్ చేసుకోమంటే వెంటనే దాన్ని ఫాలోఅప్ చేసుకొని ఫైల్ వాళ్ళ దగ్గర ఉంది, త్వరలో దాన్ని ఇస్తారు, త్వరలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే బ్రిడ్జి ప్రజ్ఞాపాలెం దగ్గర బ్రిడ్జ్ అడిగారో దాన్ని కూడా వీలైన తొందరలో శాంక్షన్ చేయించి చేస్తామని ఈ సభ సందర్భంగా రూరల్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఒక్కటే, గత ప్రభుత్వం మీకు తెలుసు అనేక అవకతవకలు చేసి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అనేక అవకతవకలతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్లన్నీ సిఎఫ్ఎంఎస్ ద్వారా వేరే వాటికి మళ్ళీ చేశారు. ఈ రోజు కూడా మున్సిపల్ శాఖకి 3,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయి. 3,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయంటే అక్కడ లేవు, అవన్నీ దారి మళ్లించేశారు. ఒక లెక్క పక్క లాగండా. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని నేను అడిగాను, సార్ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్సెస్ వాళ్ళు వదిలేస్తాం, వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకుని వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి డిసెంబర్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళు మొన్న ఏప్రిల్ 1 నుంచి ఇస్తామన్నారు. అయితే దానికి సంబంధించి కొన్ని టెక్నికల్ అంటే కొంచెం రేపు ఎల్లుండో విడుదల చేయబోతున్నారు. రేపు ఎల్లుండో ఆ సిఎఫ్ఎంఎస్ గ్రీన్ ఛానల్ చేస్తున్నారు. గ్రీన్ ఛానల్ అంటే ఏ మున్సిపాలిటీకి ఇచ్చిన డబ్బులు వాళ్లే ఖర్చు పెట్టుకునే విధంగా. అసలు మున్సిపాలిటీస్ ఏర్పడిందే అవి సమరిపాలన. పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ అక్కడ ఎలక్టెడ్ బాడీ ఎవరైతే ఉండారో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ట్యాక్స్ చేసుకోవచ్చు, వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. వాళ్ళ అవసరాల కంటే ఎక్కడ రోడ్డు అవసరం, ఎక్కడ వాటర్ అవసరం, ఎక్కడ కమ్యూనిటీ హాల్ అవసరం, అది సపరిపాలన. కానీ గత ప్రభుత్వం అవన్నీ వదిలేసింది. అవన్నీ అసలు సపరిపాలన, ప్రజలు పరిపాలన అసలు అన్ని మర్చిపోయింది. అంతేకాకుండా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కాదు. గత ప్రభుత్వంలో ఇక్కడి నుంచి ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి.
ఉన్న ఇండస్ట్రీస్ నిలిపినాయి. ఇండస్ట్రీస్ రానప్పుడు మన యువతకు ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రానప్పుడు ఇన్కమ్ రాదు. ఇన్కమ్ రానప్పుడు ప్రభుత్వానికి ట్యాక్సులు రావు. ట్యాక్సులు రానప్పుడు మన డెవలప్మెంట్ ఇదంతా సైకిల్. అయితే ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారతో ఇరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. 10 లక్షల కోట్ల దాకా అప్పు చేసిపోయింది గత ప్రభుత్వం. ఈరోజు మున్సిపల్ శాఖలో 8,500 కోట్లతో అమృత్ 2 స్కీమ్ ఉంది. 8,500 కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం ఒక 36.7% ఇస్తుంది. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కానీ గత ప్రభుత్వం పెట్టగా అది మొత్తం పోయింది. అయితే మళ్ళా దాన్ని రివైజ్ చేసాం. ఈ నెలలో దానికి టెండర్లో పోతున్నాం. అది కానీ పూర్తయితే ఈ రాష్ట్రంలో 80% అది ప్రజలకు చక్కగా ఇంటికే కొళాయి ఉంటుంది. నేను అందరికి ఒకటే చెప్పేది, నెల్లూరు ప్రజలకి అందరూ అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే మన ఖజానా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. మీకు అందరూ తెలుసు, 2014-19లో నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో దాదాపు 5,200 కోట్ల రూపాయలతో అనేక పనులు టేకప్ చేశాం. అందులో మెజారిటీ అయినాయి, కొన్ని కొద్దిగా మించినాయి. డ్రింకింగ్ వాటర్ 85% అయింది, 15% ఆగింది. అది కానీ కంప్లీట్ ఏంటంటే ప్రతి ఇంటికి డైరెక్ట్ గా కొళాయి ఇచ్చినది. అది కూడా ఏ నీళ్లు? సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీళ్లు. మా మీద కోపంతో దాన్ని ఆపేశారు. దోమల్లే నగరం చేయడానికి 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టేకప్ చేస్తే దాన్ని ఆపేశారు. మళ్ళా 2 పనులు టేకప్ చేశాం. ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది. డ్రింకింగ్ వాటర్ అయితే ఈ యొక్క డిసెంబర్కి పూర్తి చేస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అది 1 yearలో పూర్తవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవాలంటే అంతకుముందు మున్సిపాలిటీకి 5,000 కట్టాల్సి వచ్చేది. దానికి 1 రూపాయి చేశాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంత పూర్తయింది. కనెక్షన్స్ తీసుకోండి, కేవలం 1 రూపాయి కడితే మున్సిపాలిటీ వాడు కనెక్షన్ ఇస్తారు. అంతేకాకుండా అమృత స్కీమ్ ఏదైతే ఉందో మొన్నే కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేశారు. బహుశా మరొక 2 నెలల్లో పనులు స్టార్ట్ కాబోతున్నాయి. స్టార్ట్ అయితే నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్న 54 డివిజన్లో ఆ పనులు స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయితే 100% ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. అదేవిధంగా మరొక 50 కోట్లతో ఏదైతే రావిరెడ్డి కెనాల్ ఇలాంటి కెనాల్స్ ఉన్నాయో వాటినన్నింటినీ మోడర్నైజ్ చేసేందుకు పెట్టాము. అది కూడా బడ్జెట్ లో పెట్టారు. అది కూడా త్వరలో టెండర్ పిలుస్తారు. నేను ఒకటే నెల్లూరు ప్రజలకు చెప్పేది, 54 డివిజన్లు. నేనుండే దాంట్లో 28 డివిజన్లు ఉన్నాయి. శ్రీధర్ ఉండే దాంట్లో 26 ఉన్నాయి. నా దృష్టిలో 54. నేను ఎప్పుడు సపరేట్ గా చూడాల. ఆ రోజు చూడాల, ఈ రోజు కూడా చూడాల. కాబట్టి 54 డివిజన్లో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ఇప్పుడు బీసీ భవన్ కానీ, ఆ యొక్క అంబేద్కర్ భవన్ కానీ అవన్నీ ఉండేది రూరల్లోనే. నేనే శ్రీధర్ని చెప్పా, అవి 2 మంది విషయంతో మాట్లాడాను, శాంక్షన్ చేస్తా ఉన్నారు. అలా 54 డివిజన్లు నేను ఒకటిగానే చూస్తున్నాను, చేస్తాను ఖచ్చితంగా. శ్రీధర్ గారి పట్టుదల, ఆయన చోదరుడుగా ఉండే గిరిధర్ రెడ్డి గారు వాళ్ళతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా చేస్తామని, ప్రత్యేకంగా రూరల్లో ఏదైతే బ్రిడ్జ్ చెప్పారో వీలైన తొందరలో చేస్తాను. అదేవిధంగా R&B రోడ్ కూడా అడుగుంటారు శ్రీధర్ రెడ్డి, దాన్ని కూడా R&B మినిస్టర్ మాట్లాడాను. ఆయన ప్రపోజల్ పంపించండి, శాంక్షన్ చేస్తామని చెప్పారని తెలియజేస్తూ, ఈ కృష్ణపట్నం పోయే రోడ్ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మేయర్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి కూడా చెప్పాలా, ఈఎస్ఐ హాస్పిటల్ 100-bedded హాస్పిటల్ ఒకటి శాంక్షన్ చేయించున్నాము సెంటర్ నుంచి. దానికి కలెక్టర్ గారు 1 ఎకరా ల్యాండ్ వాళ్ళ అకామిడేషన్ కి అడుగుతున్నారు సార్. అది కానీ మీరు 1 acre ఇస్తే ఆ హాస్పిటల్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయవచ్చు రూరల్ ఏరియా. ఒకటే మీరు చేయగలిగితే 1 acre ల్యాండ్.
సార్ ఆల్రెడీ ఒక ఎకరా అన్న ఈఎస్ హాస్పిటల్ కింద ఎకరాని కాదు కానీ పొలపు రోడ్లో ఉంది. ఎంత ఐడియా లేదు నాకు. హాఫ్ ఎకరా అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటా ఈఎస్ హాస్పిటల్. దానికి అది మాట్లాడతాను టీబీ హాస్పిటల్ అంటే టీబీ హాస్పిటల్ జడ్జి క్వార్టర్స్ అది హాఫ్ ఎకరా ఉంది ఈఎస్ఆర్. మనం పెద్దల కూడా పెట్టున్నాం కదా, దాని బ్యాక్ సైడ్ ఈఎస్ హాస్పిటల్ కదా అది.